జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోల్జర్ టీవీ. నిన్నటితోటి దాదాపుగా 1000 మంది సబ్స్క్రైబర్లు దాటి నా ఛానల్ ఒక్క అడుగు ముందుకు వేసింది. ఏదైతే సోల్జర్స్ను సమాజానికి పరిచయం చేయాలని ఏదైతే అనుకున్నానో దానికి తగ్గట్టుగా నా ఛానల్ కంటెంట్ తీసుకొస్తూ మీరు అభిమానిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను ఈ 1000 మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా నా తల్లిదండ్రులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మా డాడీ, మా అమ్మ వీళ్ళిద్దరూ నాకు ఆ రోజుల్లో చాలా ప్రోత్సాహం ఇచ్చి నన్ను ఆర్మీకి పంపడం జరిగింది. మమ్మీ, నీకు ఎంతమంది పిల్లలే? 4. శ్రీనివాసు, పద్మ, సునీత, శ్రీధర్. 4. 2001లో నాకు ఆర్మీలో జాయిన్ కావడానికి అవకాశం వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఎంతో గొప్ప మనసుతోటి నన్ను పంపడం జరిగింది. ఆ సందర్భమే మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులకు ఆ టైంలో ఎలా వాళ్ళు దాన్ని ఇది చేశారనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే మమ్మీ, నాకు 2001లో జాబ్ వచ్చింది కదా, అప్పుడు మన పరిస్థితి ఏంది? అప్పుడు నువ్వు ఏమనుకున్నావు చెప్పు. ఏమనుకోలే, కష్టపడిన పిల్లలు ఎవరి బతుకులు వాళ్ళు బతకాలని పోతాలని పంపించినాం. బాధపడక వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలని పంపించినాం. భయంగానే బతికినాం. అంతే. నక్సలైట్లు మీడియా పంపిస్తారు, మీ కొడుకును నక్సలైట్లు వచ్చి మీ తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, ఎందుకు పంపించామని అడుగుతారని అట్లా కూడా మమ్మల్ని చాలా మంది అన్నారు. అన్నాక వాళ్ళు ఏం చేసినా మంచిది మరి అని మేము అనుకున్నాం. ఎవరి కష్టాల వాళ్ళు బతకాలి, ఇక వాళ్ళు ఏం చేసినా కానీ మేము చెప్తాము, కష్టాలు అన్నారు నా కొడుకు నేను చెప్తామని అన్నా. అప్పుడు అడిగితే ఆర్మీకి పంపించిన మీ కొడుకులని ఆర్మీ వాళ్ళు వచ్చి కొడతారని అన్నారు. మామూలు కొట్టినా మంచిది అని అనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులకు నేను జాబ్ చేసిన అని చెప్పి మా నాన్న పెన్షన్ కట్ చేసిన. నేను జాబ్ చేసిన పెన్షన్ ఇవ్వలేదు. నేను రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను గవర్నమెంట్కి డిపెండెంటే, నాకు డిపెండెంట్ నా పేరెంట్స్. మరి నా పేరెంట్స్కి కూడా పెన్షన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఈ వివక్ష ఎందుకు అనేది మీకు ముందుకు తీసుకురావడం కోసమే ఈరోజు నేను ఏదైతే కంటెంట్ మన సైనికులు, మన రాష్ట్రం, మన దేశం గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదే క్రమంలో ఈరోజు నా ప్రత్యక్ష జీవితమే మీకు మా తల్లిదండ్రుల ద్వారా మీకు ముందుంచాలని అనుకున్నా. ఇది మీరు, ప్రభుత్వం అందరూ ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా సైనికులకు మీరు ఏదైతే తప్పు అర్థం చేసుకుంటున్నారో, వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, వాళ్ళకు క్యాంటీన్ సామాన్ ఇస్తున్నారు కదా, వాళ్ళు అది కాదు కదా. మేమేం కోల్పోయినామో దానికి మీరు వెలకట్టలేనిది అది. మేము మా తల్లిదండ్రులను దూరంగా ఉండి మేము చేయలేని పనులకు మీరు వెలకట్టలేనిది అది. అది మీరు ఆలోచించాలనుకుంటున్నాను. ఎప్పుడు ఒక్కరోజు నిమ్మలంగా లేదు, కొడుకును పంపించి కలిగాలి నిమ్మలంగా ఉంటారు. ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఏ పండుగ వచ్చినా ఏడ్చిన మొదలు జరిగేది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. జై హింద్. మమ్మీ, అంటే తెలియాలి మమ్మీ, జనాలకు తెలియాలి మనం ఏంది అనేది వాళ్ళకి తెలియాలి. చెప్పుకోకపోతే ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలుస్తుంది? నాకు ఆకలి అవుతుందంటే నువ్వు అన్నం పెడతావు, నాకు ఆకలి అవుతుందని నీకు తెలియాలి కదా, నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. జనాలకు కూడా తెలియట్లేదు, మేమేం కోల్పోయినా వాళ్ళకి తెలియట్లేదు. అందుకే నేను ఈ ఛానల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఈ ఛానల్ ద్వారా సైనికులు, భర్తలను కోల్పోయిన భార్యలు, కొడుకులను కోల్పోయిన తల్లులు, కుటుంబాన్ని కోల్పోయిన సైనికులు, వాళ్ళు పడే కష్టాలు ఏంటనేది నేను ఈ ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది.